వెల్కమ్ టు S4 సౌమ్య న్యూస్. కల్తీ మద్యం కేసులో పాపం ఎవరిది, నేరస్తులు ఎవరు? కల్తీ వ్యాపారాలకి, కల్తీ మద్యానికి కానీ, గంజాయికి కానీ, కాల్ గర్ల్స్ కానీ, సెకండ్ క్వాలిటీ మెడిసిన్స్ కానీ, దో నెంబర్ దందా ఏదైనా సరే అక్కడ స్థానికంగా ఉండే అధికార ప్రతిపక్ష చోటా మోటా నాయకుల నుంచి మొదలు వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వివిధ హోదాలలో ఉన్న అధికారులకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తప్పక సంబంధాలుంటాయి. ఏ ప్రాంతంలో అయినా ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్ట్ కావాలి అంటే ఆ ప్రాంతంలో జరిగే దో నెంబర్ దందా మీదే ఆధారపడి ఉంటుంది. ఆ ప్రాంతం నుంచి వచ్చిన ముడుపులను పై నాయకులకి అందజేస్తారు. దీనిని బట్టి పరోక్షంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కల్తీకి దో నెంబర్ దందాతో సంబంధాలు ఉన్నట్లే, అలాగే ప్రతిపక్షానికి కూడా ఈ దో నెంబర్ దందాతో సంబంధం ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వారు ఈ కల్తీ దందాని, దో నెంబర్ దందాని నడిపిస్తూనే ఉంటారు. ఎవ్వరూ శ్రీరామచంద్రులు కారు. వాస్తవంగా ఇలా అక్రమ వ్యాపారాలు కానీ, అక్రమ లావాదేవీలు కానీ పంపకాలలో తేడాలు వచ్చినప్పుడు మాత్రమే బయటపడతాయి. ప్రతి ప్రభుత్వంలో కల్తీ వ్యాపారం జరిగినప్పటికీ ఆ కల్తీ మోతాదు అనేది పరిపాలించే ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఒక ప్రభుత్వంలో కల్తీ మోతాదు ఎక్కువగా ఉంటే మరో ప్రభుత్వంలో కొంచెం గుడ్డిలో మెల్లలాగా కల్తీ మోతాదు తక్కువగా నడుస్తుంది. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2-3 నెలలకు కొత్త మద్యం పాలసీలను తీసుకువచ్చింది. అప్పటి వరకు గత ప్రభుత్వమే మద్యం షాపులను నడిపింది. ఈ మద్యం కేసులో ముద్దాయి అయిన జయచంద్రారెడ్డి 2024 ముందు వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు. 2024లో తంబలపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. ఇక్కడే మనం ఒక విషయం గమనించాలి. ఒక రోజులో 30,000 బాటిల్స్ కల్తీ మద్యాన్ని తయారు చేయటం, ఆఫ్రికా నుంచి మిషనరీని తెప్పించడం, మద్యం తయారు చేయటానికి స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వటం, తయారైన మద్యాన్ని తమకి అనుకూలమైన బార్లకి, మద్యం దుకాణాలకి తరలించడం జరిగే పని కానే కాదు. ఒకవేళ అలాగే జరిగిందని అనుకుందాం. ఈ కల్తీ మద్యం వ్యాపారాన్ని టీడీపీ ప్రభుత్వం ఆదిలోనే అరికట్టి కూకటి వేళ్లతో పెకిల్చివేసిన ఘనత ఆ ప్రభుత్వానికే ఇవ్వాలి. వాస్తవానికి అంత భారీ ఎత్తున కల్తీ మద్యం తయారు చేయటం అనేది ఇప్పుడు మొదలైన వ్యవహారం కాదు. అది గత ప్రభుత్వంలోనే పురుడు పోసుకున్న దందా. ఈ కల్తీ మద్యం కేసులో ప్రధాన ముద్దాయి అయిన జనార్దన్ రావు రిలీజ్ చేసిన వీడియోలో వివరంగా కుట్ర కోణాన్ని చెప్పాడు. నేను జోగి రమేష్ సహాయ సహకారాలతో గత ప్రభుత్వంలోనే 2020-21 మధ్యకాలం నుంచి ఇబ్రహీంపట్నం కేంద్రంగా జోగి రమేష్ ఆధ్వర్యంలో ఈ కల్తీ మద్యం తయారీ కేంద్రాన్ని నడపటం జరిగింది. అప్పట్లో బార్లకి, గవర్నమెంట్ మద్యం దుకాణాలకి ఈ కల్తీ మద్యాన్ని చేరవేయటం జరిగింది అని జనార్దన్ రావు పోలీసులకు వివరించారు. ఇప్పుడు జోగి రమేష్ ప్రెస్ మీట్ పెట్టి ఆ వీడియోని జనార్దన్ రావు చేత బలవంతంగా చెప్పించి, నాపై కుట్ర జరిపారు, చంద్రబాబు గారు వచ్చి వెంకటేశ్వర స్వామి ఎదుట ప్రమాణం చేద్దాం, నా కులం వాళ్ళందరూ నాకు సహాయంగా ఉండాలి అని చెబుతున్నాడు. ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి దందా చేస్తే దాని మీద రైడ్ చేసే దమ్ము ఏ అధికారికైనా ఉంటుందా? దాన్ని కన్నెత్తి చూసే సాహసం ఎవరైనా చేయగలరా అన్నది మనం ఆలోచించవలసిన విషయం. జోగి రమేష్ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నన్ను అప్పుడు అరెస్టు చేస్తారు, ఇప్పుడు అరెస్టు చేస్తారని బెదిరించారు అని చెప్పటం జరిగింది. దీనినే ముందర కాళ్ళకి బంధాలు వేయటం అని అంటారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది తన నోటి దురుసుతో అధికారాన్ని కోల్పోయింది. పెద్ద చిన్న తేడా లేకుండా ఎవరినైనా ఎంతైనా అనవచ్చు అనే నోటి దురుసు వైఖరిని ఇప్పటికీ అమలు చేస్తూనే ఉంది. ఆ నోటి దురుసు అనేది నిన్న జోగి రమేష్ ప్రెస్ మీట్ లో పస్ఫుటంగా కనిపించింది. ఈ వైఖరి సమాజానికి హితం కాదు, ఆ పార్టీకి కూడా మేలు చేకూర్చదు. కల్తీ మద్యానికి, ఏపీ లిక్కర్ స్కామ్ కి ఉన్న సంబంధాలు, దీనిలో భారత్ రెడ్డి గారి పాత్ర, సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్ర, మన ప్రియమైన ప్రధాని గారి పాత్ర ఏంటిదో, ఏ విధంగా ఉన్నదో మా నెక్స్ట్ పార్ట్ లో చెప్పుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ S4 సౌమ్య న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.